అవ్వలేదు. చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే స్టార్టప్ కంపెనీకి మనం సపోర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. అది కూడా మనం ఎత్తుక్కుంటే రాకపోతే మన దగ్గరకు వచ్చింది అది గాడ్స్ విల్ అని బిలీవ్ చేస్తాను నేను. సో గాడ్స్ విల్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నేను ఫీల్ అవుతా. సో అది నా జాయినింగ్ ఇన్ మెడ్ బ్యాంక్. తర్వాత అప్పుడు నేను వచ్చినప్పుడు అకౌంటింగ్ పరిస్థితి చూస్తే చాలా దారుణం అంటే దారుణంగా ఉండే. నేను భయపడేదాన్ని అసలు ఈ సార్ వాళ్ళు ఇద్దరు ఎట్లా నవ్వగలుగుతున్నారా అని అనుకున్నా నేను. అప్పుడు నా ఇక్కడ బుక్స్ పరిస్థితి చూస్తే నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి. కానీ నాకు మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసిన, అంటే హెల్ప్ చేశారు బేసిక్గా. సార్ ఇలా ఇలా అని చెప్తే వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చారు. నేను కూడా సెట్ చేసుకున్నా. చాలా అంటే నేను ఒక్కదాన్ని అయిపోయేసరికి విష్ణు గారు అయితే ఇమెన్స్ సపోర్ట్, నిజంగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ దో తన అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు బుక్స్ అకౌంటింగ్ విషయంలో. తర్వాత స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ నాకు ఫస్ట్ బేసిక్గా మనకి హిందీ ఒక్క ముక్క కూడా రాదు. నిజంగా కానకాయ ఆయా గయా ఇదే తప్ప అసలు ఒక్క ముక్క కూడా వచ్చింది లేదు. ఇప్పటికి కూడా ఏదో కొంచెం అర్థం అవుతుందంటే అది మెట్టాక్ వల్లనే. లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఉండే. చూస్తే అందరూ కేశవ్, రోహిత్, రాహుల్ వీళ్ళందరూ హిందీ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే నేను ప్రొడక్షన్లోకి వెళ్ళలేను నా అకౌంటింగ్ వదిలిపెట్టి. మేము అందరం కలిసేది ఎక్కడ అంటే ఓన్లీ లంచ్లో. ఇప్పుడు ప్లానింగ్ ఉంది కదా, అప్పుడు అది లంచ్ ఏరియా అనమాట. లంచ్ టైంలో వాళ్ళు రోహిత్ అయితే నాకు చాలా హెల్ప్ చేసిండు. నేను ర్యాండమ్గా ఏదో మాట్లాడేసి హిందీలో మాట్లాడితే వీళ్ళు కొంతమంది చాలా మంది ఎక్కిరిచ్చేవాళ్ళు. అందులో ముందుండేవాళ్ళు అంటే జయరామ్ గారు చాలా ఎక్కిరించుకుంటూ నన్ను టీజ్ చేసేవాళ్ళు. తర్వాత సురేష్ కూడా టీజ్ చేసేవాడు. తర్వాత రోహిత్ అయితే దీది అట్లనే మాట్లాడండి, మీరు మాట్లాడితేనే వస్తుంది, మీరు షై ఫీల్ అవ్వద్దు అట్లానే ఎంకరేజ్ చేసిండ్రు. ఏదో కొంచెం జర మాట్లాడుతున్నట్టే వాళ్ళ వల్లనే. కేశవ్ కూడా చాలా ఎంకరేజ్ చేసిండు నన్ను లాంగ్వేజ్ విషయంలో అయితే. తర్వాత నేను పర్సనల్గా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మాత్రం నాకు మేనేజ్మెంట్ నుంచి చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఐ వాంట్ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ. టఫ్ సిచ్యుయేషన్ కన్నా నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే. బేసిక్గా హెల్త్ ఇష్యూస్ కూడా నేను ఏంటంటే ఒక వర్క్ నా ముందు ఉందంటే కంప్లీట్ అయ్యే వరకు నాకు సరిగ్గా నిద్ర పట్టదు. కళలో మొత్తం అవి ఆడిట్ టైంలో అయితే మొత్తం ఆడిటే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే 2 కోట్లు పెండింగ్ అమౌంట్ ఉంటే ఒకరోజు నైట్ ఏమైందంటే అది మొత్తం క్లియర్ చేస్తూ 522 రూపీస్కి తీసుకొని వచ్చాను. అంటే నైట్ అంతా చేసుకుంటూనే ఉన్నది. సో లేచి చూసే వరకు నేను ఇంట్లో ఉన్నా. సో అంటే అంత ఆలోచిస్తాను. నేను ఒక్క మాట చేస్తే నేను అంటుంటే మేనేజ్మెంట్ మల్టిపుల్ టాస్క్లు చేస్తారు. సో మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా వాళ్ళకుండే ఆలోచనలు వాళ్ళకుంటాయి. నేను ఈ విషయంలో మురళీ సార్ని చాలా అప్రిషియేట్ చేయాలి. మురళీ సార్ నేను చాలాసార్లు అడిగాను, సార్ మాకు మీరు నిద్ర పోతారు అసలు నిద్ర పడుతుందా కానీ చాలాసార్లు అడిగాను సార్ని. అంటే నేను పర్సనల్గా నేను హెల్త్ ఇష్యూస్తో వెళ్ళినప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ మా ఫ్యామిలీ చాలా హ్యాపీ మేనేజ్మెంట్ వల్ల. నేను మాట్లాడలేకపోయిన సందర్భాలలో కూడా మా అక్కయ్యకి మా అమ్మతో మాట్లాడినారు. తర్వాత రీసెంట్గా నేను సర్జరీలో వెళ్ళినప్పుడు కూడా పర్సనల్గా అంటే నేను వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు, ఏం అన్నం కూడా పెట్టలేదు. అంటే మన బాండింగ్ అలా ఉందని చెప్పడానికి చెప్తున్నా. సురేష్ అప్పుడే అంటే ఆ సిచ్యుయేషన్లో నేను ఇంకా సర్జరీకి కూడా వెళ్ళలేదు. వాళ్ళ నాన్న చనిపోయిన స్థితిలో ఉన్నా కూడా అబ్బాయి నాకు కాల్ చేసి అక్క ఎట్లున్నావు నీ హెల్త్ చాలాసార్లు కాల్ చేశారు నాకు. అంటే ఒక బాండింగ్. ఇప్పుడు ఇందాక సార్ వాళ్ళు మాట్లాడింది కదా మెట్టాక్ ఫ్యామిలీ అంటే మనం కనబడ్డప్పుడే వాళ్ళతో మాట్లాడడం కాదు, వర్క్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మనతో వాళ్ళ బాండింగ్ రిలేషన్ కూడా మంచిగా ఉండాలి. సో అది నేను చెప్పాలనుకుంది. సురేష్ గారికి నేను ఎంత చెప్పినా తక్కువే. సురేష్ నాకెంత సపోర్ట్గా ఉన్నాడో మా ఫ్యామిలీ కూడా అంతే సపోర్ట్ని ఇచ్చాడు. అంటే నేను లేని సందర్భాలు, మా బావగారు లేని సందర్భాలు మా అక్కని తీసుకురావడం, వెళ్ళడం, వాళ్ళతో షాపింగ్. నాకంటే నా ఫ్రెండ్స్ ఏంటంటే నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీకి అడిక్ట్ అయిపోతారు. సో థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా నేను చాలా మిస్ అవుతాను. నేను కంపెనీలో మిస్ అవుతా, బయట అసలు మిస్ అవ్వను. తర్వాత చిన్ను అని పిలుస్తావాడిని నేను, ఉషోదయ్.
ఉషోదయ్, రాకేష్, రంజిత్ అన్న, రమేష్ అన్న వల్ల అయితే రమేష్ అన్న మొహమాటస్తాడు ఎక్కువ. రమేష్ అన్న వాళ్ళు మా చర్చికి వస్తారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. రమేష్ అన్న పిలిచినా కూడా ఏం చెప్పలేదంట ఇంట్లో. నాకు సర్జరీ అయినప్పుడు మా పాస్టర్ గారు అనౌన్స్ చేశారంట చర్చ్లో, ఇట్లా ప్రశాంతికి సర్జరీ అయింది, ప్రేయర్ చేయండి అని. అంటే వాళ్ళ మిస్సెస్ వీని వచ్చి తిట్టిందంట అన్నని, ప్రశాంతికి సర్జరీ అంటే చెప్పవా అని. అదే రోజు ఇద్దరు చిన్నపిల్లలు అన్నకి, అదే రోజు సాయంత్రం నైట్కి హాస్పిటల్కి వచ్చారు ఫ్యామిలీ మొత్తం. నిజంగా మీ వైఫ్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మీ లైఫ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. వచ్చారని చెప్పట్లేదు, బాండింగ్ ఎలా ఉందని. నేను అన్న ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ బాండింగ్ విల్ బి దేర్. అంటే ఉంటుంది ఒక కొంతమంది హార్ట్కి ఉంటారు అనమాట. తర్వాత ఐ హవ్ టు మెన్షన్ ఆశ్చర్ ఆల్సో. ఆశ్చర్ ఇప్పుడు ఏదో పోజులు బట్టి స్టైల్ చేస్తున్నాడు వాడు, కానీ వాడు చాలా మంచి బాండింగ్ ఉంది మా ఇద్దరికి కూడా. నేను అందుకే వాళ్ళని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటా. తిట్టడం అంటే ప్రేమతో తిట్టుతా, అంటే తిట్టడం అంటే మీకు అర్థమైంది కదా, నేను ఎట్లా మాట్లాడతా మీకు తెలుసు కదా, నా మాట్లాడే విధానమే అట్లా ఉంటుంది. సో వాడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఎగ్జామ్కి వాడు లీవ్ పెట్టుకొని నన్ను తీసుకొని పోయాడు. థ్యాంక్ యూ ఆశ్చర్ ఫర్ దట్. అది కూడా హెల్పే. కానీ మేమిద్దరం మంచిగా ఉంటే అది వేరేగా పోర్ట్రే చేసుకున్నారు. వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్. మనం ఎక్కడున్న దేవుడి కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి అని ఒక వాక్యం ఉంటుంది. సో మేమేదైనా మిస్బిహేవ్ ఎవరితో నేను చేసినా కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. మనం ముందు ఒకటి మాట్లాడి వెనక వాళ్ళు ఒకరు మాట్లాడితే కూడా అది దేవుడికి అంగీకారంగా కాదు. మనం వెళ్ళి మొక్కుకొని బొట్టు పెట్టుకోవడం, ప్రేయర్ చేయడం మాత్రమే భక్తి కాదు. మనకు భయంతో కూడా భక్తి ఎప్పుడైతే ఉంటుందో దట్ విల్ బి దేవుడికి అంగీకారంగా ఉంటుందని నా ఫీలింగ్. తర్వాత శోభాంటి గురించి కూడా నేను మెన్షన్ చేయాలి. ఫస్ట్లో వచ్చినప్పుడు ముగ్గురే అమ్మాయిలు ఫేవర్, శోభాంటి, సైజ, నేను ముగ్గురమే. మేము ఎటువంటి ఏం చేయలేము. వీళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటా మేము టెన్నికాయిడ్ ఆడుకునేవాళ్ళం, చిట్స్ ఆడుకునేవాళ్ళం బయట. ఆంటీ అయితే ఆంటీకి షైటింగ్ ఎక్కువ. ఏదైనా చెప్తే వచ్చిందంటే వస్తుంది, అమ్మ వాళ్ళకి వేసిన, అమ్మ వాళ్ళకి వేసింది, వేసిన కంప్లైంట్, ఆల్వేస్ కంప్లైంట్. కానీ ఆంటీ పర్సనల్గా చెప్పాలని చాలా మంచిది. ఇప్పుడంటే ఆమెకు ఒక టీం అయింది, ఆమె సూపర్వైజర్ అయింది, పెద్ద హిట్ అయింది కాబట్టి మాట్లాడలేదు. కానీ అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అయితే, అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ప్రతిరోజు ఆంటీ ఓడడానికి వచ్చేవాళ్ళు క్యాబిన్కి. అమ్మ తిన్నారా, అమ్మ తిన్నారు, ప్రతిరోజు షీస్టు ఆస్మి. అంటే మనం ఇంట్లో అంటే మన పేరెంట్స్ అడుగుతారు కదా మమ్మల్ని. నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా, ప్రతిరోజు వచ్చి అమ్మ తిన్నారా అని అడిగేది. నేను ఒకరోజు ఆంటీ నేను తినలేదు, లేట్ అయిపోయి వచ్చేసిన అంటే ఆంటీ బాక్స్ నాకు షేర్ చేసింది టిఫిన్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీకి నాకు కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా ఆంటీ నేను ఎప్పుడు కోపం పెట్టుకోను ఎవరి మీద, కానీ కోపాలు ఎట్లా పెట్టుకోను. ఒకవేళ కోపం ఉన్నా కూడా సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం నిలిచి ఉండాలని బైబిల్ ఉంటుంది. నేను ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకోను, ఓన్లీ బైబిల్ మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే నాకు తెలిసింది అదే కాబట్టి. ఆంటీ చాలా థ్యాంక్ యూ, మీరు చేసిన ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ. నేను ఏమి ఇచ్చి కూడా మీకు థ్యాంక్స్ చెప్పలేను, కానీ చాలా చాలా థ్యాంక్స్ మీరు చేసిన సర్వీస్కి. తర్వాత నా బిహేవియర్ అందరు చెప్పేది ఏంటంటే, సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫ్యామిలీ, ఒక 5 ఉంటారు ఒక ఫ్యామిలీలో, అందరూ ఒకే మనస్తత్వంతో ఉంటారా, ఒకే మాట తీరుతూ ఉంటారా? ఒకరు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు, ఒకరు గట్టిగా మాట్లాడతారు. గట్టిగా మాట్లాడినోడు అందరు చెడ్డోడు కాదు, గట్టిగా మాట్లాడినోడే మంచోడు. నేను చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే వాడు ఏంటిదో మనకు తెలుస్తుంది. అందరు ఒకేలాగా ఉండరు, ఒకేలాగా మాట్లాడరు. నా పద్ధతి గట్టిగా మాట్లాడటమే, ఎందుకంటే అది జనరేషన్స్ నుంచి వచ్చింది, దాన్ని నేనేం మార్చుకోలేను. ఎందుకంటే నా మాట ఇప్పుడు మైక్ అంటే వస్తుంది, మైక్ పెట్టుకుంటే ఇంకెక్కువ వస్తుంది. మైక్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ నాకు. సో అంటే నాది అంతా పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా పేరెంట్స్ మేబీ అట్లా ఉన్నారు, సో నేను కూడా అట్లనే ఉన్నా కావచ్చు. అంటే మాట్లాడే విధానం, నేను ఎవరిని, నా కోపం ఉంది నేను ఒప్పుకుంటా, కానీ ఒక్కరిని కూడా నేను వేరే అంటే నా పర్సనల్ విషయాల్లో కానీ నేను తప్పుగా ఎవరితో మాట్లాడిన సందర్భాలు నాకు తెలిసి ఒక్కటి కూడా లేవు. నేను మాట్లాడను కూడా అట్లా. నా పర్సనల్గా నేను ఎవరిని ఒక్క మాట కూడా నేను కోపం మీద అన్నాను. ఒకవేళ అన్నా కూడా చిరాకులో ఉన్నప్పుడు అంటే నేను వెళ్ళి వాళ్ళు ఎవరైనా కానీ నేను వెళ్ళి సారీ చెప్తా. ఎగ్జాంపుల్ రాంబాబాయ్,
రాంబాబుని తిట్టుకున్నాను సార్, నేను ఎవరిని తిట్టుకోలేకపోయి కంపెనీలో. నిజంగా ఎప్పుడు తిట్టుకోవడం అంటే ఇరిటేషన్. ఇప్పుడు ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. ఇప్పుడు యాజ్ మురళీ సార్ ఇప్పుడు ఇందాక వాళ్ళు చేసే పని మీరు చేయలేరు, మీరు చేసే పని వాళ్ళు, ఆయన చేసే పని నేను చేయలేదు, నా చేసే పని ఆయన అసలు చేయలేదు. సో అది అంటే రాంబాబుని తిట్టుకున్నాను సార్లు, నేను ఎవరిని తిట్టుకోలేదు. అది కూడా పర్సనల్ కాదు, డిస్పాచెస్ అప్పుడు ఏమండి వస్తున్నా నాతో ఫోన్ మాట్లాడుతున్నా, వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడు, ఫోన్లో వాళ్ళ పర్సనల్ ఫోన్లు కాదు, అక్కడ ఇంటర్కామ్స్ ఉంటాయి అక్కడి నుంచి, ఓకేనా. సో అట్లా అంటే నేను వెళ్ళి సారీ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒకవేళ తప్పుగా మాట్లాడినా వాళ్ళు నాకంటే 1 day పెద్దవాళ్ళైనా నేను ఐ యూస్ టు రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు నేర్పించింది అదే, దేవుడు కూడా నాకు నేర్పించింది అదే. కాబట్టి నేను తప్పకుండా నేను ఎవరినైతే తప్పుగా మాట్లాడలేదో, మాట్లాడను కూడా. ఒకవేళ మాట్లాడినా కూడా ఐ యూస్ టు సే సారీ అండ్ నేను తప్పకుండా అపాలజీ ఇస్తా వాళ్ళకి. అది చూసుండకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడని నా నమ్మకం. తర్వాత నేను అపాలజీ చెప్పాలనుకుంటున్నా, నేనేమన్నా మిస్టేక్స్ చేసుంటే, నేనెవరినైనా బాధ పెట్టుంటే, లేదంటే ఎవరితోనైనా మిస్బిహేవ్ చేసి ఉంటే, లేదంటే ఎవరితోనైనా చిరాకు పడుంటే నేను మిమ్మల్ని ఓపెన్గా క్షమాపణ అడుగుతున్నా, క్షమించండి. నేను నన్ను చాలా మంది హర్ట్ చేశారు కానీ నేను ఎప్పుడూ కోపం పెట్టుకోలేదు. సూర్యుడు అస్తమించే వరకు మన కోపం నిలిచి ఉండాలి. సో నేను ఎప్పుడు కోపం ఎవరి మీద పెట్టుకోలేదు. నాకు అసలు కోపం ఉండేది కూడా. నేనేమన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేస్తా, అది మీకు అందరికీ తెలుసు. ఒక్కరితో నేను మాట్లాడలేదు అని లేదు, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా. ఈవెన్ వాళ్ళు హిందీ వాళ్ళైనా కూడా లంచ్ టైంలో అయినా నాకు వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు, వాళ్ళందరూ నాకు పరిచయం కావాలి. ఎందుకంటే మెట్టాక్ ఈజ్ ఎ ఫ్యామిలీ, నాకు బాండింగ్ అందరితో కావాలనేసి లంచ్ టైంలో ఇక్కడ మాట్లాడడానికి వీలు కాదు కదా. లంచ్ టైంలో ఒకవేళ వాళ్ళు నాకు కనిపిస్తే నేను తప్పకుండా వెళ్ళి మీ ఫ్యామిలీ ఏంటి, మీ పేరేంటి, నువ్వు ఏం చదువుకున్నావు, తక్కువ చదువుకుంటే మీరు చదువుకోవాలరా, ఓపెన్ యూనివర్సిటీలో మీరు చెయ్యండిరా, మీకు ఇంకా గ్రోత్ ఉంటుంది అని ప్రతి ఒక్కరికి చెప్పిన, ప్రతి ఒక్కరికి. అది నాకు గుర్తుంది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే గుర్తుంది. నాకు తెలిసి నేను ఎవరిని హర్ట్ చేయలేదు, పర్సనల్గా అయితే అస్సలు హర్ట్ చేయను. ఏమన్నా ఉంటే మాత్రం మొహం మీద చెప్తా, నాకు కరెక్షన్స్ ఉంటే మాత్రం నేను తప్పకుండా తీసుకుంటాను. నేను అందరిది ఫీడ్బ్యాక్ తీసుకున్న రోజు నాకు చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్. నేను తప్పకుండా అది కరెక్షన్స్ కొన్ని చెప్పారు, కొన్ని అంటే ఒకటే చెప్తున్నాను. అందరు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే అది మంచిదే అన్నారు కానీ చెడు అని అనలేదు. ఎందుకంటే నేను మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను తెలియక చేస్తే నేను అపాలజీ అడుగుతున్నా, నన్ను వీలైతే క్షమించండి, వీఆర్ ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు నేను ఈ అంటే ఏదో కొంత ఈ స్థితిలో ఉన్నానంటే తప్పకుండా దేవుడు దయనే. దేవుడు దయ లేకుండా నేను అసలు ఒక్క అడుగు కూడా ముందు వేయలేను, శ్వాస కూడా నేను తీసుకోలేను. నేను నిండాలి నా హృదయం నిండా నేను దేవుడికి వందనాలు చెప్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నా. తర్వాత నా పేరెంట్స్, తర్వాత నాకు చదువు నేర్పించిన గురువులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఏదో కొంత వర్క్ చేయాలి అని అంటే నాకు ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఎవరో ఒకరు చెప్పుంటారు కదా, వాళ్ళందరికీ కూడా నా సీనియర్స్, పాస్ట్ ప్రీవియస్ ఎంప్లాయర్స్ అందరికీ, నా కొలీగ్స్ అందరికీ కూడా ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్తున్నా. ప్రత్యేకంగా ఈ మేనేజ్మెంట్కి అయితే నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా. నన్ను చాలా సపోర్ట్ చేశారు, నిజంగా చెప్తున్నా, చాలాసార్లు సపోర్ట్ చేశారు. దానికి నేను నా హార్ట్లో ఉండాలి. అది ఇంకా నేను మాటలు చెప్పలేను కానీ నా హార్ట్లో ఎప్పటికీ మెట్పాక్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ మై లాస్ట్ స్పీచ్. తర్వాత ఇందులో కూడా మీరు ఏమన్నా హర్ట్ అయింది నన్ను క్షమించండి. తర్వాత నేను 99% ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చిందని మాత్రమే వెళ్తున్నా, నాకు వేరే ఏం లేదు. నేను ఇక్కడ శాలరీ కోసం వెళ్ళాలంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఎంత తీసుకున్నానో ఇప్పుడు కూడా అంతే తీసుకుంటున్నా. నేను వర్క్ చేసేది నేను శాలరీ తీసుకున్న దానికంటే ఎక్కువ చేస్తాను. నేను ఎప్పుడు కూడా నాకు ఆ మనసు రాదు, నేను శాలరీ తీసుకుంటున్నా అంటే నేను న్యాయంగా తీసుకోవాలి. ఒక్క రూపాయి కూడా వాళ్ళెవరో కష్టపడితేనే మనకు ఇస్తున్నారు, అంతేనా కదా. సో నేను అదొక్కటే చెప్తా, మనం తీసుకునే శాలరీకి మనం న్యాయం చేయాలి, తప్పకుండా న్యాయం చేయాలి. నేనైతే ఇంకెక్కువనే న్యాయం చేసిన, అది కూడా నేను ఇష్టంగా చేసిన.
కష్టంగా అయితే చేయలేదు, ఇష్టంగానే చేసిన. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మెట్రాక్ ఫ్యామిలీనే అంట నేను, ఎందుకంటే నాకు అంత బాండింగ్ ఉంది. ఇప్పుడు నేను అరే రారంటే అక్క వస్తున్నా అనే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకోరు, అరే అంటే తీసుకోరు, కానీ నేను ఎవ్వరు చూసి వాళ్ళందరూ తీసుకున్నారు. మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ రా, ఎందుకంటే అది తీసుకున్నారు. ఆ బాండింగ్ అనేది మీకు కూడా ఉందంటే, నాలాంటి మనసు మీకు కూడా ఉన్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ మై లాస్ట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఒకటి ఇన్విటేషన్ ముందే ఇస్తున్నా, మీరు ఎప్పుడెప్పుడు అని కొంతమంది చాలా ఎదురు చూస్తున్నారు నాకు పెళ్లి గురించి. పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి డేట్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడే అందరూ ఇన్వైట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్. తప్పకుండా రావాలి సార్, డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం.